శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ పక్షంలో ఒక అద్భుతం జరగబోతుంది. రాష్ట్రాధిపతి శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖున వృషభ రాశిలో ప్రవేశించబోతున్నాడు. సో దానివలన ఈ రాశి వారికి ఒక పంచమహాపురుష యోగంలో ఒక యోగం అన్నది ఏర్పడుతుంటుంది. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుల్లో ఎక్కువగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా స్త్రీలకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అది మీరు ఈ సమయంలో ఏదైనా స్వతంత్ర వృత్తి ప్రారంభించుకోవాలన్నా, ఒక సినిమా టీవీ మీడియా రంగంలో ప్రవేశించాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో ఈ సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క స్థాయి హోదా పెరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలు, అబ్బాయిలు కూడా ఓకే, వాళ్ళకి ఈ సమయంలో మీకు ఏదైనా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినా, పరస్పరం ఏదైనా ఒకరికొకళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలన్నా ఈ సమయంలో అది మీకు ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా మీకు మే 14 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు చక్కగా ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ జీవితాన్ని మళ్ళా కొత్త మార్గంలో వైపు నడిపించడానికి కారణం అవుతుంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శుక్రుడు మీకు షష్టాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ మీ గ్రిప్లోకి వస్తుందన్నమాట. చాలా మీ యొక్క టాలెంట్ని చక్కగా ప్రదర్శించగలరు, దాన్ని అందరూ గుర్తించగలరు. ఇదంతా కూడా మీకు స్త్రీలకు ఎక్కువగా ఉపయోగపడుతుంటాడు శుక్రగ్రహం. పురుషులకు కూడా మీరు కళారంగంలో ఉంటే మీకు, ఏదంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా మీకు కూడా వ్యక్తిగతంగా ఒక ఈ యొక్క డ్రెస్ విధానంలో కానీ అలాగే జీవన విధానంలో కూడా గొప్ప మార్పు రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఎవరో ఒకరు ప్రవేశించి మీ జీవిత గమ్యాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అమ్మాయిలు అయితే అబ్బాయి ద్వారా అవ్వచ్చు, అబ్బాయి అయితే అమ్మాయి పరిచయం అవడం వల్ల మీ జీవితాన్ని మళ్ళీ కొత్త మార్గంలో ప్రయాణించుకొని స్వతంత్రంగా నిలబడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దాని తర్వాత రవి, మరి ఈ పక్ష ప్రారంభంలోనే రవి 12వ స్థానంలోకి వచ్చాడు. సూర్య భగవానుడు 12వ స్థానంలో ఉచ్చస్థితిలోకి రావడం వల్ల చతుర్థాధిపతి వ్యయ స్థితి, అది సాధారణంగా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది. అలాగే ఏదన్నా స్థల మార్పు, ఏదైనా ప్రస్తుతం మీరు ఏదైనా ఒక గ్రామంలోనో సిటీలోనో టౌన్లోనో ఉంటే అది పెద్ద పట్టణంలోకి, స్టేట్ క్యాపిటల్లోకి మారడానికి అవకాశం ఉంది. అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంటుంది. అలాగే కొంత హోదా కూడా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. కొద్ది సేల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ కట్టడం కానీ, కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో చూపించడం కానీ, ఇవన్నీ కూడా కొంత రవి వల్ల కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఏదేమైనా రవి 12లోకి వచ్చినప్పుడు ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొద్దిగా స్థల మార్పు లాంటిది, ఇల్లు మారడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఇక ప్రధానంగా కుజుడు, ఈ సప్తమాధిపతిగా వ్యయాధిపతిగా కుజుడు లాభస్థాన స్థితి వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే వారికి ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే, అంటే మీ యొక్క స్థాయిని బట్టి మీ భర్తకు కానీ భార్యకు కానీ ఏదో ఒక ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే వారి యొక్క వ్యక్తిగత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో వ్యక్తిగతంగా మీకు ఏదైనా వృత్తిలో ప్రమోషన్ లాంటిది రావడం కానీ, అదనపు ఆదాయం రావడం కానీ జరుగుతుంది. అదే మీకు స్థిరాస్తి నుంచి ఆదాయం రావడం కానీ, అన్నదమ్ముల నుంచి సహకారం లభించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ శని కుజుల కలయిక లాభస్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు బంధువులతో కొన్ని విరోధాలు రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక ఒత్తిడి మీ మీద ఏర్పడుతూ ఉంటుంది. ధనం వచ్చినప్పుడు కూడా దాన్ని హ్యాపీగా అనుభవించలేకపోతుంటారు. ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడికి జాతకుడు గురవుతుంటాడు. అది వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. సుఖంగా హ్యాపీగా ఉండలేకపోతుంటారు. ఇక ప్రధానంగా ఈ రాశి వారికి ఆల్రెడీ గురు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరంగా లాభాధిపతి ధనస్థితి, కుటుంబంలో శుభకార్యాలు జరగడం, ఈ శుభకార్యం నిమిత్తం దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు కానీ, అలాగే స్త్రీ బంధువులు అంటే మీ యొక్క కుమార్తెలు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, వీళ్ళు మీ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంటుంది. కుటుంబ వేడుకల్లో కూడా పాల్గొనడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఎక్కువగా ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా ఏదో ఒక శుభకార్యంలోనూ లేదా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోనూ ఏదన్నా ఒక కార్యక్రమం, ఇల్లు కట్టడం కానీ, ఏదైనా సినిమా తీయడం కానీ,
ఇటువంటి వాటిలో ఎక్కువగా మీకు హ్యాపీగా ఉన్న వాటిలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వివాహ సంబంధించిన విషయాల్లో ఈ వివాహ ప్రయత్నాలు కూడా నెరవేరడం వల్ల మీకు కొంత ఆనందాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పక్ష ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఏమైందంటే, ఈ రాహు దశమ స్థానంలోను, కేతువు 4వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే గృహ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయాల్లో ఏదన్నా శ్రమాంతర విజయం ఏది అంత తొందరగా కాకపోవడం జరుగుతుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక అడ్డంకిలాగా మనకి కనబడుతుంటుంది అన్నమాట. ఈ సమయంలో మీరు ఏదో ఒక పరిహారం మీకు సూచించిన విధంగా ఈ రాహుకేతువుల పరిహారం అది చేయించుకున్నప్పుడు మీ పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, లేదు మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు, మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న, తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా, కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్నా, గుమ్మాలు ఉన్నా, కాలువలు ఉన్నా, గోతులు ఉన్నా రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న ₹10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. లవ్ అఫేర్స్, ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే, సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు.
7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు. సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరూ కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.